డిస్టర్బ్ అవుతుంది మరి సౌండ్స్ ఇట్లా ఓకేనా. కరీంనగర్ గడ్డ మీద పాటల పల్లకి 12 గంటల కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాతోటి సహచర కళాకారులు దాదాపు మీ అందరితోనూ కూడా నాకు అనుబంధం ఉంది. మీ అందరితోనూ కూడా కలిసి వేదిక పంచుకున్నవాడిని. అందరికీ పేరు పేరున్న కళాభివందనాలు. గుండెలపై పారాడెను విప్లవాల జెండా, అనునిత్యం పోరాడే వలసట లేకుండా, ఉద్యమాలలో పెద్ద బతుకమ్మవే తల్లి, ఉద్యమాలలో పెద్ద బతుకమ్మవే తల్లి, నీ త్యాగాల మట్టి చరిత పాడేము మల్లి మల్లి. కరీంనగర్ పాట ఇది కథనాలకు తూట, కరీంనగర్ పాట ఇది కథనాలకు ఊట, పోరాటాల ఊట ఇది పొగలెక్కిన పాట, పోరాటాల ఊట ఇది పొగలెక్కిన పాట. సాయుధ పోరుకు ఊపిరి పోసింది నేల, విప్లవ వీరులకు ఒడిలో పాడెను జంపాల, దున్నేవాడిదే భూమని రైతన్నల పోరు, అరే దొరల గడిల పైన దండెత్తెను ప్రతి ఊరు, జంగును మోగించే జగిత్యాల చైత్రయాత్ర, జంగును మోగించే జగిత్యాల చైత్రయాత్ర, సింహగర్జనైనది సిరిసిల్ల దండయాత్ర. కరీంనగర్ పాట ఇది కథనాలకు తూట, కరీంనగర్ పాట ఇది కథనాలకు తూట, పోరాటాల ఊట ఇది పొగలెక్కిన పాట, పోరాటాల ఊట ఇది పొగలెక్కిన పాట. కరీంనగర్ కళాభారతి నిజంగా కనుమరుగైపోయిందేమో అని చెప్పేసి అందరూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కళాకారులందరూ కూడా నిజంగా చాలా బాధపడ్డామన్న. మీరు ఇంతకుముందు ఒక ముచ్చట చెప్పారు, కరీంనగర్ కళాభారతి వేదికెక్కని కళాకారుడు దాదాపు తెలంగాణ జిల్లాలో లేడు. దాదాపు మా సోమన్న కూడా వచ్చి పాడే ఉంటాడు. అందరూ కూడా ఇవాళ కడుపులో ఇలా కరీంనగర్ కళాభారతి కడుపులో కళాకారులు అని చెప్పేసి అన్నారు. కరీంనగర్ మట్టికి దండాలు పెట్టుకుంటూ అక్కడ అన్న రాసిండు, పాటగానే జీవిస్తాం పాడుతూనే మరణిస్తాం. ఒక కళాకారునికి ఏమిచ్చినా కానీ సంతోషపడు, తృప్తిపడు. తనొక పాట పాడితేనే, తనొక డప్పు కొడితేనే, తనొక డోల కొడితేనే ఆనందపడతాడు. అటువంటి మీరు తెలంగాణ ఉద్యమంలో మేము ఉద్యోగాలు కావాలి అని చెప్పేసి అడగడంలో ఎలాంటి తప్పు లేదు. తప్పకుండా మీ అందరికీ కూడా మాతో పాటుగా త్వరలోనే ఉద్యోగాలు వస్తాయని చెప్పి రావాలని చెప్పేసి ప్రభుత్వం కూడా అనుకూలంగా ఉంది అని చెప్పేసి ఆశిస్తూ మనసు నిండా కోరుకుంటున్నా. పాటగానే జీవిస్తామంటారు, పాడుతూనే మరణిస్తామంటారు, పాటగానే జీవిస్తామంటారు, పాడుతూనే మరణిస్తామంటారు, పాటగానే జీవిస్తామంటారు, పాడుతూనే మరణిస్తామంటారు, పాటగానే జీవిస్తామంటారు, పాడుతూనే మరణిస్తామంటారు. కలామ తల్లికి ముద్దు బిడ్డలు కష్టజీవుల పాట పాడుతారు, కలామ తల్లి ముద్దు బిడ్డలు కష్టజీవుల పాట పాడుతారు. జానపదం మా ప్రాణపదం అని జాతి గుండెలో తరువై మోగిన నగారుల్ల తరువు, నగారుల్ల తరువు, నగారుల్ల తరువు, నగారుల్ల తరువు, నగారుల్ల తరువు. మళ్ళీ గీడికి వచ్చి నగారుల్ల తరువు ఎందుకు వచ్చి చెప్పేసి అనుకుంటారు మీరు. 98 ప్రాంతంలో మేమందరం కూడా ఏమన్నా మనటువంటి కళాకారులు అందరూ కూడా పాటలు పాడుకునేది. ఏం పాటలు పాడుకున్నారంటే, పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే అని గద్దరన్న పాట. మళ్ళొకటి విమలక పాట, నల్లరే గల్ల నల్లరే గల్ల ఎర్ర కలువ పూలు పూసే మాయన్న, ఎర్ర కలువ పూలు పూసే మాయన్న, ఎర్ర కలువ పూలు పూసే మాయన్న, రంగు రంగులేడు రంగుల సింగిడి నింగి నేల వరుసుకుందో మాయన్న, ఇంగివేళ వరుసుకుందో మాయన్న, ఇంగివేళ వరుసుకుందో మాయన్న. అటువంటి పాటలు పాడుకుంటున్న తరుణంలో అసలు మనకు వచ్చిన కుణిరాగాలు తీసుకుంటూ పాడుకున్నటువంటి తరుణంలో ఒక శబ్దం, నగారే అనేటువంటి శబ్దం వినిపించింది. నగారే కళ ముందు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. నగారే కళ ఉందాం
స్థాపించి అన్న నిర్నాల కిషోర్ అన్న, వడ్లకొండ అనిల్ కుమార్ అన్న, వేమగంటి ప్రసాద్ అన్న, రమాదేవి, చొల్లెటి రాజన్న, పిట్టల సీనన్న, ఇందులో నేను కూడా ఒక అసలు ఒక గొప్ప కార్యక్రమానికి ఒక పాట పాడేట అయిపోయింది. అరే నేను కూడా పాటలు రాయాలి, నేను కూడా పాటలు పాడాలని చెప్పేసి అప్పుడు అన్నవాళ్ళు తీసినాక ఎంబడే నేను అని చెప్పేసి అందులో నేను పాటలు రాసిన. నా అరంగేటం కూడా అన్న వాళ్ళతోనే. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అన్నతోని చాలా గొప్ప గౌరవాన్ని ఇచ్చిండు. ఎట్లా గౌరవాన్ని ఇచ్చిందంటే ఏదో ఇవ్వాలని వచ్చి అన్న నిర్నాల కిషోర్ ఉన్న కార్యక్రమం పెట్టిండు, ఆయన గురించి ఒక రెండు మంచి ముచ్చట్లు చెప్పుకోతాను. జరుగుతున్న సందర్భంలో ట్యాంకు బండి మీద, విమలక్క మీద, కిషోరన్ల మీద పోలీసులు లాఠీ చార్జ్ చేసి తలలు పలుగొట్టి కార్యక్రమంలో భాగంగా దీన్ని ఖండిస్తూ వీళ్లకు సంఘీభావంగా మన ఆరెల్లి దేవేందర్ అన్న, ఝాన్సీ, శైలజ వాళ్ళు అన్నారంలో కార్యక్రమం పెట్టిరు. రాత్రి పోతుంటే అక్కడికి పోయి వీళ్ళు తెలంగాణ కోసం పాట పాడితే కదా రక్తం పారింది అని చెప్పేసి నా మదిలో చాలా బలంగా నాటుకపోయినప్పుడు ఈ దాడిని ఖండిస్తూ ఒక పాట రాద్దాం, ఇలా ప్రోగ్రాంలో ఈ పాట పాడాలని చెప్పేసి ఇక్కడనే ఉంటుంది, 6-7 కిలోమీటర్లు ఉంటుంది. నైట్ ఆ పాట అయిపోయింది. అదే పాట ఆట పాట కళ్ళం మీద కక్షలేందిరా మధుమాసుల గాలి గజ్జ గట్టుకోని డప్పు సంక తల్లి తెలంగాణ పాట తని విధీర వాడుకుంటే దొంగసాటుగా వచ్చి నిగాలెన్నో పెడుతుండ్రు. చెమ్మేల కొడితిరా పొరి దొంగలారా, ఆకలిగొన్నట్టి పాట శోకం పెట్టిందంటే జైలు గోడలు కూడా నాకు బదుమాసులారా, మీ సంఖ్యల్లే సంక నాకు బదుమాసులారా సర్కా అని చెప్పి ఆ కార్యక్రమంలో రాసిన పాట. ఈ సీన్ ఇంతటితో కట్ చేస్తే ఖండిస్తూ రాసిన పాట. ఆ అక్షరాలు ఉత్తగా పోలేదు. ఆ పాట గ్రూప్ ఆటపాట కట్టుబడితే తూటాలై వెళ్తాం. రచయిత ఎవరు అంటే కింద రాయాలి, బుర్ర సతీష్. అంత గొప్ప గౌరవం ఇచ్చింది ఆ పాట. నా ఎదుగుదలలో మళ్ళీ పోతే నగారే అందరం ఇట్లా రాసినప్పుడు చాలా ప్రతి ఒక్క కళాకారుడు కష్టాలు కన్నీళ్ళ అప్పుడు పాటలు వేసినప్పుడు ఆ ట్రాక్ల మీద పాట రాస్తుంటివి. పాట రాస్తే అవి స్వయంగా అప్పుడు ఇంత మార్కెటింగ్ లేదు, పాటలు రాస్తే మనిషికి రాస్తా ఉన్న పాటలు. ప్రసాద్ అన్న, వేమగంటి ప్రసాద్ అన్న, కిషోర్ అన్న, ఇట్లా అందరూ నిన్నేమ
ఏమని వేడుకోను మా సమ్మక్క మమ్ము కాపాడే భారమంత నీ మహిమలు గల్లా మా సారక్క అని చెప్పేసి పాట గుర్తుందా అన్న మీకు? అప్పుడు డబ్బులు ఇస్తాడు అని అనుకున్న తరుణంలో వీళ్ళు ఏం చేస్తుండే, మాకు ఒక 500 క్యాసెట్ ఆయనతో కవర్ పెట్టిస్తుండే. కష్టపడి వచ్చినాం అన్న వాళ్ళ అడుగుజాడల్లో ఇప్పటి కూడా వాళ్ళంటే చాలా గౌరవం. ఇళ్ళ నుంచి ఇప్పటికీ అనుకున్న అసలు కిషోర్ అన్న ఇక్కడనే పదవిలో ఉండాలి, కానీ ఇప్పటికి కూడా పోరాటం చెప్పేసి మనసు నుండి ఆశిస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ధన్యవాదాలు బుర్ర సతీష్. భరత్ గారికి స్వాగతం. అదేవిధంగా